నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు టొమాటో పచ్చడిని చేసి చూపించబోతున్నాను. డైలీ ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అంత అవసరం లేకుండా ఉదయాన్నే హడావిడి అనేది ఎక్కువగా లేకుండా ఒక్కసారి మనం ఈ చట్నీని స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. డైలీ టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఉదయాన్నే పనులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ చట్నీని టిఫిన్స్లోకి టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పుల్లగా కమ్మగా చాలా ఇష్టంగా తినొచ్చు. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే రెసిపీ అనేది అంతా క్లియర్గా అర్థం కాదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా టమాటోలు తీసుకున్నానండి. 2 కేజీల టమాటోలు, కేజీకి 1.25 వచ్చాయి. ఇలా 2 కేజీలు 50 టమాటాలతో నేను చట్నీ అనేది చేసి చూపించబోతున్నానండి. ఈ కాయలు అనేవి పెరట్లో నుండి కోసుకొని తీసుకొచ్చానండి. నాటు టమాటాలు అంటాం కదా, హైబ్రిడ్ కాకుండా నాటు టమాటాలతో చేసి చూపించబోతున్నాను. అవైతేనే చక్కగా జ్యూసీగా పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అందుకే ఇలా నాటు టమాటాలతో చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు పండు మిర్చి అండి. ఇవి కూడా నేను పెరట్ నుండి తీసుకొచ్చానండి. పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు మనం కొయ్యకుండా అలా ఉంచేస్తే చక్కగా పండి కలర్ అంతా కూడా ఇలా చేంజ్ అయ్యి పండు మిర్చి రెడీ అవుతుంది. వాటిని ఇలా తీసుకుని 2-3 సార్లు బాగా వాటర్తో కడుక్కున్న తర్వాత క్లాత్తో మొత్తం కూడా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తడంతా ఆరిన తర్వాత మొత్తం కూడా తొడిమెలతో సహా తీసుకుని తొడిమెలు మొత్తం కూడా అలా ఓపెన్ చేసుకుని అవన్నీ పక్కన డస్ట్బిన్లో పడేసుకుని ఇలా పండు మిర్చిని తీసుకోండి. తడంతా ఏమీ లేకుండా చక్కగా పొడిలాడుతూ ఉన్న కాయల్ని తీసుకుని అలా ఒక మిక్సీ జార్లోకి అలా వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గల్లు ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు గల్లు ఉప్పు వేసినట్లయితే మనకి బరకగా లేకుండా ఈజీగా మొత్తం కూడా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కాయలన్నీ కూడా బాగా నలిగి కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టొమాటోలను కూడా బాగా కడుక్కుని క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని తడంతా ఏమీ లేకుండా ఆరిన తర్వాత 1 గంట సేపు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టిన తర్వాత ఇలా కాయలను తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వాటిని కూడా కట్ చేసుకుందాం. టొమాటో కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. టమాటో ముక్కల్ని సైజ్ అనేది ఏమీ లేకుండా మామూలుగా కట్ చేసుకోవచ్చండి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ దాని లోపల ఉన్న తొడిమెను మాత్రం తీసి పక్కన పడేసుకుని కాయల్ని మాత్రం ఇలా ముక్కలుగా చేసుకోండి. ఇవి నాటు టమాటోలు అని చెప్పాను కదా, జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం కూడా కిందకి వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా కట్ చేసుకుని అలా గిన్నెలోకి వేసుకోండి. తొడిమి లేకుండా కాయల్ని మాత్రమే చక్కగా కట్ చేసుకోండి. వీటికి ముక్కలు ఎలా కట్ చేసినా పర్లేదండి, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఉడికించబోతున్నాం. కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసినా కూడా వీటిలో జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉడికించేటప్పుడు చాలా ఈజీగా మొత్తం కూడా మ్యాష్ అయిపోతుంది. కాయ అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి ఈజీగా. కట్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 1 గరిట ఆయిల్ పోసుకుని మనం గ్రైండ్ చేసిన పండు మిర్చిని అలా ఫ్రై చేసుకుందామండి. కొంచెం సేపు గ్రైండ్ అయిన పండు మిర్చి పేస్ట్ అంతా కూడా అలా ఆయిల్ కాగిన తర్వాత అలా కళాయిలో వేసేసుకుని కొంచెం సేపు గరిటతో బాగా కలుపుకుందాం. దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పోసుకున్నా పర్లేదండి, మాడకుండా ఈజీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలన్నీ కూడా అలా పండుమిర్చి కళాయిలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి.
ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఉడికించుకోవాలండి. జ్యూస్ అనేది మొత్తం కూడా రిలీజ్ అయ్యి టమాటో అనేది బాగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు కూడా మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. దగ్గరే ఉండి చక్కగా ఉడికించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా అలా కళాయిలో వేసేసుకుని ఆ జ్యూస్ అంతా కూడా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న కళాయిని తీసుకుని ఉడికించుకోండి, లేదంటే జ్యూస్ అంతా కూడా చిటపటలాడి మొత్తం కూడా కిందకి పడిపోతూ ఉంటుందండి. ఫ్లేమ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పెద్దగా ఫ్లేమ్ని పెంచామంటే అదంతా కూడా చిటపటలాడి స్టవ్ చుట్టూ మన చేతుల చుట్టూ పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్లేమ్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుని స్లోగా ఉడికించుకోండి. కొంచెం పెద్దగా ఉన్న కళాయిలో వేసుకుని ఉడికించామంటే ఈజీగా ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెంగా గల్లు ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు పండుమిర్చి గ్రైండ్ చేసినప్పుడు వేసాం కదా, ఇప్పుడు టమాటో ఉడికిస్తున్నప్పుడు కూడా వేసుకుందాం. ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి. మొత్తం చట్నీ అంతా రెడీ అయిన తర్వాత చాలకపోతే చివరిలో వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని అలా ఉప్పు పసుపు కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుని జ్యూస్ అంతా కూడా మొత్తం కూడా రిలీజ్ అయ్యి టమాటో అంతా కూడా బాగా చిక్కబడి ముద్దలాగా రావాలండి. అంతసేపు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగును మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చింతపండు అండి, కొంచెం పెద్దగా ఉన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. దానిలో ఈనులన్నీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత అలా ఓపెన్ చేసుకుని ఒక్కొక్క రెబ్బ కూడా అలా ఓపెన్ చేసుకుని అలా చింతపండులో వేసేసుకుందాం. అలా టమాటోల్లో వేసుకుని చింతపండు అంతా కూడా బాగా ఉడికించుకుందాం. అడుగున మాడకుండా జాగ్రత్తగా మనం గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగు అంతా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి చిక్కబడుతుంది కదా. ఇంకొంచెంగా వాటర్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అవి కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు కూడా ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని ఉడికించుకుందాం. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకుని కళాయిని పట్టుకుని స్లోగా మనం కలుపుకుంటూ ఉడికించుకుందామండి. కొంచెంగా వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా, అవి కూడా పూర్తిగా ఇంకిపోవాలి. అలా పూర్తిగా ఇంకిపోయి టమాటో అనేది ముద్దలాగా రావాలండి. అలా చేసుకున్నప్పుడే మనం చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ రోజులుగా నిల్వ ఉంచుకోగలుగుతాం, ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే పాడైపోతుందండి చట్నీ అనేది. వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా చిక్కగా ముద్దలాగా రావాలి, అంతవరకు ఉడికించుకోవాలి. మొత్తం కూడా ఎగిరిన తర్వాత మూత పెట్టుకుని చల్లారనిద్దాం. దీనిని ఒక పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. మొత్తం కూడా చల్లారి ఇదంతా కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉడికించుకున్న టమాటో అలాగే పండుమిర్చిని కూడా మొత్తం కూడా అలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. రెండు కలిపి ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకోండి. కొంచెం ఖాళీగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకోవాలి. అలా మనం ఉడికించుకుని పెట్టుకున్న టమాటో పేస్ట్ అంతా కూడా అలా 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెంగా మనం గ్రైండ్ చేసుకుంటే ఈజీగానే అది మెత్తగా నలిగిపోతుందండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన పని లేదు. అలా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న దానిని మొత్తం కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. ఎక్కువసేపు మనం మిక్సీని ఆడించక్కర్లేదండి, ఈజీగానే అది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. బాగా ఉడికించాం కదా. ఇలా మొత్తం కూడా గ్రైండ్ అయిన తర్వాత అదంతా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోండి.
ఇప్పుడు కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 4 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకుందామండి. కేజీ టొమాటోలకి 1 స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 2 కేజీల టమాటాలతో నేను చేయబోతున్నాను కదా, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 4 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని అవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తాన్ని కూడా చల్లారనిద్దాం. ఇలా బాగా చల్లారిన తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. బాగా చల్లారిన తర్వాత వాటిని జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. అలా గ్రైండ్ అయిన తర్వాత ఆ పౌడర్ అంతా కూడా మెంతుపిండి, ఆవపిండి కూడా అలా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. కొంచెంగా పచ్చికారం వేసుకుందామండి. 4 టేబుల్ స్పూన్లు పచ్చికారం వేసుకుందాం. ఎందుకంటే పచ్చళ్ళను, నిలువ పచ్చళ్ళకు ఎక్కువగా మనం ఇలా ఊరగాయ కారాన్ని వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. కారం కానీ ఉప్పు కానీ చాలకపోతే చట్నీ అనేది త్వరగా పాడైపోతుందండి. అందుకే మనం ఉప్పు కారాలని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోగలుగుతాం. మనం వేసిన ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్, కారం కూడా బాగా కలిసే వరకు కూడా గరిటతో కలుపుకున్న తర్వాత అదంతా కూడా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుందామండి. ఇలా బాక్స్లో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తంగా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత తీసుకుని దానికి మాత్రమే పోపు వేసి చూపిస్తున్నానండి. నేను మొత్తంగా ఒకేసారి పోపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చట్నీని గిన్నెలోకి తీసుకుని అప్పటికప్పుడు పోపు రెడీ చేసుకుని తాళింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా నిల్వ చేసుకున్న పచ్చడిని అప్పటికప్పుడు మనం తాళింపుతో మన ఫ్యామిలీకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అలాగే రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. మనం ఎప్పటికప్పుడు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ చేయాల్సిన అవసరం లేకుండానే ఒకేసారి మనం ఇలా టమాటో, పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకుని నిల్వ పెట్టుకున్నామంటే డైలీ కూడా మనం ప్రతి దానిలోకి బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినంత గిన్నెలోకి వేసుకున్నాం కదా, దానికి మాత్రమే పోపు చూపిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకుని 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకుని అలా తాళింపులో వేసేసుకుందాం. అవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా పోపు అనేది కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న చట్నీని అలా తాళింపులో కలిపేసుకుందామండి. ఇలా మనకి కావలసినంత ఎప్పటికప్పుడు మనం తాళింపు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. నేను పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మనం పోపు వేసుకున్న చట్నీని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని డైలీ మనం సర్వ్ చేసుకోవచ్చండి.
ఒకరోజు ఆగిన తర్వాత మనం టేస్ట్ అనేది చూసుకుంటే కరెక్ట్గా అన్నీ తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.